చూడండి మేము ఒక పనికి వెళ్ళి ఒక పని చేస్తున్నాము. ఇక్కడైతే ఏ ప్లేస్ దొరకనట్టు మా పిల్ల అయితే వచ్చి అక్కడే రాసుకుంటుంది పలక బలపం పట్టుకొని. తనకి ఏ పని లేదు కాబట్టి మా వెనకలు వచ్చి అయితే ఇక్కడ పలక బలపం పట్టుకొని అయితే రాస్తుంది. ఇంకేంటంటే ఇక్కడ మేము ఏ పని మీద వచ్చామన్నా ఏంటంటే నేనైతే గ్యాదెలకి కుడితలు పెడదామని వచ్చాను. కానీ నేను అక్కడ కూర్చొని పెత్తనాలు చేస్తున్నాను. అలాగే ఇక్కడైతే మా గేదెల దగ్గర తుక్కు ఉందండి. తుక్కు అంటే ఇంకేం లేదండి, గడ్డి పేడ ఉంది. అదైతే క్లీన్ చేసుకుంటున్నాము. మొత్తం క్లీన్ చేసుకుంటే మనకే శుభ్రంగా ఉంటుందని అయితే నేను తుడుస్తాను, లేదా మా హస్బెండే తుడుస్తాను మ్యాక్సిమం. ఇదైతే మా ఆయన తీస్తుంటే నేను తుడుస్తానని వెళ్ళాను. నాకు తగ్గట్టు మా పిల్లోడు నాకు వీడియో తీసి పెట్టారంటే తీస్తున్నాడు. అంటే నేను చేసే పని అందరిలో కనిపించాలని బిల్డప్తో తీయమన్నాను వాడిని. ఇక్కడైతే క్లీన్ చేసేస్తున్నాను, మొత్తం క్లీన్ చేస్తున్నాను. అలాగే ఈ బిట్లో అయితే పాలు తీసేదైతే మా పిల్లోడు తీయలేదండి. అది రేపు యాడ్ చేస్తాను. నేను ఎలా పాలు తీస్తాను అన్నది నాకు తీయడం రాదు, కానీ నేర్చుకుంటే మనకే మంచిది కదా. మనకు కూడా అన్ని పనులు వచ్చు అన్నదైతే ఇదైతే ఉంటుంది. ఆ అమ్మ ఎందులో కూడా తక్కువ కాదు అన్నట్టుగా మనం కూడా అన్నీ నేర్చుకోవాలి కాబట్టి నేను నేర్చుకుంటాను పాలు తీయడం. అలాగే ఇక్కడ చూడండి, నీట్గా తుడిచేసాక ప్లేస్ ఎంత నీట్గా ఉందో మొత్తం తుడిచేసాం ఫ్రెండ్స్. ఇదంతా ప్యాడ్ తీసేసాం అన్నీ. మొన్న చెప్పా కదా మా దూడ, అది కొత్త దూడ, అది మొన్న వేసిన దూడ. చూడండి అది భలే ఉందండి. అసలు ఎంత దాని కలర్ అయితే బ్లాక్ ఎంత బాగుందంటే చాలామంది అయితే చాలా బాగుంది అని అన్నారు. మేము అందుకే దిష్టి తగలకూడదని దిష్టి కూడా తీసాము వాటికి. ఇక్కడైతే మా బాబు వీడియోకి పంచులు వేస్తున్నాడు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే కుడుతులు పెట్టేస్తున్నాడు. అది ఎలా తాగుతుందో కూడా తీసాను వీడియో. ఇంకా మా పాప చూడండి, దానికి ప్లేస్ ఎక్కడ దొరకదు అన్నట్టుగా వెళ్ళి కూర్చొని అక్కడక్కడ రాస్తుంది. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కుడుతులు పెట్టేశాడు. ఇంకా పాలు తీయడం అయితే ఈ బిట్లో యాడ్ చేయలేదు, ఎందుకంటే తను వీడియో మిస్ అయింది ఆ బిట్టు కాబట్టి. నచ్చితే లైక్ చేయండి.